హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు హైటెక్ సిటీలో జరుగుతున్న ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ దగ్గర మనం ఉన్నాం. ఈ రోజు మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి, గచ్చిబౌలి. మీ కంపెనీ నేమ్? శ్రీ చంద్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ చేశారు? సిన్స్ 2002 నుంచి వర్కింగ్లో ఉందండి ఇది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి 2002 అంటే దాదాపు ఒక 20 years అవుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. దీంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. నేను బీటెక్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి దీంట్లో కంటిన్యూ అవుతున్నాము. మంచి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఉప్పల్ టు వరంగల్ హైవేలో హైవే ఎగ్జిట్ 9 ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9కి దగ్గరలో ఒక 3.3 acresలో బిజినెస్ హబ్ ఒకటిను రెసిడెన్షియల్ బ్లాక్స్ కడుతున్నాం మేడం. 180 units ఉంటుంది అది మొత్తం టోటల్. 180 units కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి అప్ టు మిడిల్లో ఉందండి. 5th floor కన్స్ట్రక్షన్ ఉంది వర్కింగ్ ప్రోగ్రెస్లో. దానికి ఇప్పుడు క్రటాకని దీనికని వచ్చాం మేడం. బిజినెస్ రంగంలో మీలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది, రియల్ ఎస్టేట్ అనేది చాలామంది ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు కూడా. బయట పోటీతత్వం అనేది ఎక్కువ ఉంది. మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు దాంట్లో? అంటే మనం ఇక్కడ వచ్చేసి ఆలోచించేస్తుంది ఒకటే మేడం, క్వాలిటీ ఒకటి ఇవ్వాలి మేడం కస్టమర్ని. కస్టమర్ ఎవరైతే మనం సేల్ చేస్తున్నామో ఒకసారి వాళ్ళు మనం రిపీటెడ్గా మన దగ్గరికి రప్పించుకోగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. అందుట్లో ఎలాంటి డౌట్ లేదు మేడం. ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకుని వస్తారు మేడం. ఇప్పుడు మీరు కస్టమర్ని నమ్మించాలన్నారు కదా. ఏదైనా మనం ఒక బిల్డింగ్, ఒక హౌస్ని ఎవరికైనా అమ్మాలి అంటే ఖచ్చితంగా ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మన నమ్మకాన్ని ఇవ్వాలి. అలాగే వాళ్ళు అడిగిన టైంకి మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి. అది ఉంటేనే మన దగ్గర కొనడం అనేది జరుగుతుంది. మీరు ఎలాంటి ఆ ఎక్స్పీరియన్స్లో మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఇలాంటి దాని గురించే లాస్ట్ టైం కొన్ని ఇలాంటి పొరపాట్లు జరిగినాయని కొన్ని కంపెనీస్ దగ్గర జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు రేరా అని కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా కూడా మనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి రేపొద్దున కస్టమర్కి కూడా గవర్నమెంట్ అన్ని విధాలుగా కూడా సేఫ్టీ కల్పిస్తుంది కాబట్టి అవి కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన అవసరం వచ్చింది. అప్ టు డేట్కి మనం డెలివరీ ఇవ్వాల్సిన పరిస్థితి కంపల్సరీగా జరిగింది. దానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకుని చేసుకోవాలి మేడం. మంచి ప్లానింగ్, క్వాలిటీ టీము అంతా గుడ్ టీం ఉంటే ఖచ్చితంగా మనం డెలివరీ ఇవ్వగలం మేడం ప్రాంప్ట్గా. అలాగే మీరు ఇప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తున్నామంటే వెనకాల మన టీము, మన కింద వర్క్ చేసే ఎంప్లాయ్, వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేడం మనం ఏది చేసినా కూడా ప్లానింగ్ మాత్రమే చేస్తాం. ఎగ్జిక్యూషన్ వచ్చేసి వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతామండి. ఆ ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారనే సూపర్వైజన్ కూడా మనం కరెక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము చేస్తూ ఉంటాం ఖచ్చితంగా. మా స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది మేడం మొత్తం ఎగ్జిక్యూషన్ కూడా. సో మాకు మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈరోజు ఆప్టా, మీరు ఒక బిజినెస్ రంగాన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు ఆప్టా క్యాటలిస్ట్ అనే బిజినెస్ కాన్ఫరెన్స్ వరకు రాగలిగారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా? చాలా బాగుందండి. ఇందులో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మన గురించి మనం వేరే వాళ్ళకి తెలియడం, మనం ఏమైనా ఉపయోగపడడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదన్నా ఉపయోగపడేదంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దీనికోసం ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇది చేయడం చాలా కరెక్ట్ అండి. ఇది ఎవ్రీ ఇయర్ జరిగితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఆశిద్దాం సార్ ప్రతి ఇయర్. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలోకి వెళ్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.